నేను నిన్నే చెప్పా. ఇవాళ పొద్దునే వీడియో కూడా పోస్ట్ చేసినప్పుడు కొంతమంది కామెంట్ చేసి మీకు చెప్పారని. ఇదేందో ఈ మధ్యన ఇదివరకేంటంటే గౌరవం ఉంటే ఉంటది, లేకపోతే వదిలేస్తారు. కానీ మనకి ఎదురుగుండా కామెంట్ చేసే హక్కు ఉంది కాబట్టి నోటికొచ్చిన బూతులు మాట్లాడతాం. లేకపోతే మాకు నచ్చకపోతే ఎవరినైనా సరే దొంగగా మాట్లాడతాం. ఒక దొంగ ఎదురుగుండా దొంగ గురించి మాట్లాడుతుంటాడు. ఎవడైతే ఈ కామెంట్ చేసేటువంటి వాడు ఒక దొంగ. ఏమని ఎదురోళ్ళ క్యారెక్టర్ గురించి. వాడి క్యారెక్టర్ సరిగ్గా లేకపోతేనే కదా ఎదురోడి క్యారెక్టర్ గురించి చెప్పేది. క్యారెక్టర్లు చూసి మాట్లాడతాడు ఈడెవడన్నా. అది ఒక ఆస్పెక్ట్. నేను చెప్పా, చంద్రబాబు నాయుడు సంప్రదింపుల పర్వం ప్రారంభమైంది. ఆల్రెడీ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఇవాళ జరిగింది ఏంటి? ఆలపాటి రాజాని పిలిపించి మాట్లాడడం, లేకపోతే ఎవరెవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం అనే కార్యక్రమం ప్రారంభించాడుగా చంద్రబాబు. అదే చేస్తారు, ఎవరైనా అదే చేస్తారు. ఎందుకు? ఆటోమేటిక్గా మళ్ళీ తర్వాత వివాదం ఉండకూడదు కదా. మ్యాక్సిమం ఇద్దరి మధ్యన సామరస్యపు పరిష్కారం అన్నటువంటి దానికోసం సాధ్యమైనంత వరకు చేస్తారు. అందులో భాగంగానే ప్రారంభమైంది. నిన్న రాత్రే కొంతమంది నీకు ఆ ఫోన్లు వచ్చినాయి అన్నది నాకు తెలుసు కాబట్టినే చెప్పాం. ఈ లోపుగానే మీకు చెప్పారా, లేకపోతే ఆడి చెప్పాడు ఈడు చెప్పాడు ఏందో ప్రతి వెర్రి వెంగళప్పగాడు చేతికి ఒకటి ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు అనేటువంటి రూట్లో వాగుతాం అలవాటైపోయింది.